1,00,00,000 వ్యయంతో ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం 1,00,00,000 ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించారు. గోదావరి జలాల్ని తెలంగాణలో 1,500 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసేందుకు 4-5 దశల్లో అతి భారీ పంపులు 240 మెగావాట్ల విద్యుత్ తీసుకునే పంపులు బ్రెజిల్ నుంచి తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైన 3 సంవత్సరాలకే కాళేశ్వరం డ్యాం కుంగిపోయింది, పిల్లలు కుంగిపోయింది. 13 టీఎంసీల కెపాసిటీ పూర్తి స్థాయిలో నిల్వ ఉంచితే ఏ క్షణమైనా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని జాతీయ డ్యామ్స్ సేఫ్టీ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది. ఎంతో నిపుణులుండే అథారిటీ అది. డ్యామ్లో నీటిని నిల్వ చేయొద్దు, దీన్ని సరిచేసే వరకు డ్యామ్లో నీటిని ఉంచవద్దు, గేట్లన్నీ తీసి ఉంచండి అని చెప్పారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కాళేశ్వరంలో పూర్తిగా నీటిని నిల్వ చేయలేదు. 13 టీఎంసీలు నీటిని నిల్వ చేస్తేనే దాన్ని అక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి అవుతుంది. ఎంతో 1,00,00,000 వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు బూడిదలో పోసిన పన్నీరైపోయింది. ప్రాజెక్టు నిర్మించినప్పుడు చాలా మంది హెచ్చరికలు జారీ చేశారు. ఎత్తిపోతల పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు మ్యాక్సిమం చాలా బాగా మెయింటైన్ చేస్తే ఒక 25 సంవత్సరాల కంటే పనిచేయదు. ఆ తర్వాత మోటార్లు పాడైపోవడం, ఆ కరెంట్ సామాన్ అంతా తుప్పట్టిపోవడం, మెయింటెనెన్స్ ఖర్చులు భారీగా పెరిగిపోవడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నా కళ్ళ ముందే. అందుకే ఏదైనా ఒక ప్రాజెక్టు అంటే నాగార్జునసాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, జూరాల ప్రాజెక్టు, ఆలమట్టి ప్రాజెక్టు, తుంగభద్ర ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు, ఒక్కసారి ఆ నిర్మాణం ఖర్చు ఒకసారి ఎక్కువగా ఉంటుంది, కానీ ఆ తర్వాత మెయింటెనెన్స్ ఖర్చు జీరో. అక్కడ భారీగా విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. కాళేశ్వరంలో అలా కాదు. కాళేశ్వరంలో ఒక 4 సంవత్సరాలు పంపులు నడిపిస్తేనే 40,000 కోట్ల రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. రైతులు పెద్ద ఎత్తున వరి పండించారు. ఆ ఒడ్లు కొనే నాదుడు కూడా లేదు. రైతులు ధాన్యం అమ్ముకోవడానికి ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పటికైనా తెలంగాణకి వైట్ ఎలిఫెంట్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.